హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఎస్బీఐ సంస్థ నుంచి అధికారికంగా 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేయడానికి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీ దగ్గర మొబైల్ ఉంటే సరిపోతుంది, ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మొబైల్ త్రూగానే వర్క్ కూడా చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. అప్ టు 40,000 వరకు మీరు ఇందులో మనీ అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఇక జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంప్లీట్ గా చూసేసి ఒక జాబ్స్ కి వెంటనే అప్లై అయితే చేయండి. ముందుగా వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా ఒకే చిన్న రిక్వెస్ట్, మీ నుండి కోరుకునేది ఒకే లైక్ మాత్రమే. కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని, అండ్ అలాగే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. గాయస్, ఇక్కడ మనము జాబ్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ప్రముఖ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ అయినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి అఫీషియల్ గా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మీరు పర్మనెంట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేయడానికి సంబంధించి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ పోస్ట్లకి సంబంధించి మీరు సెలెక్ట్ కావడానికి జస్ట్ 4 సింపుల్ స్టెప్స్ అనేవి కంప్లీట్ చేస్తే సరిపోతుంది. రిక్రూట్మెంట్ కి మీరు సెలెక్ట్ అయితే అవ్వచ్చు. ఫస్ట్ స్టెప్ లో ఏంటి అంటే మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఒక ఫామ్ అనేది ఉంటుంది. జస్ట్ సింపుల్ ఫామ్. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ మీ యొక్క నేమ్ ఇవ్వాలి, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ ఫోన్ నంబర్, పిన్ కోడ్ అనేది ఇచ్చి సబ్మిట్ చేస్తే వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. ఫస్ట్ ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేసిన తర్వాత ఇక ఎస్బీఐకి సంబంధించి రిక్రూట్మెంట్ టీం ఏదైతే ఉంటుందో వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయమని చెప్తారు. ఎలాంటి ఫీజు అనేది ఉండదు. జస్ట్ మీకు నార్మల్ గా ఆధార్ కార్డు ఇలా కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు. ఆ డాక్యుమెంట్స్ అనేవి మనము సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు ఫస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క ఎస్బీఐ సంస్థ వాళ్ళే ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఆ ట్రైనింగ్ వచ్చేసి 25 అవర్స్ పాటు కూడా కండక్ట్ చేస్తారు. ఈ యొక్క 25 అవర్స్ పాటు కూడా ట్రైనింగ్ అనేది మీరు 1 వీక్ ఉండొచ్చు, ఎక్కువ టైం కూడా పట్టచ్చు. అంటే మనకి డైలీ కొన్ని అవర్స్ పాటు, అంటే డైలీ 1 అవర్ ఉండొచ్చు, 2 అవర్స్ ఉండొచ్చు. అది మనకి వాళ్ళు ఫర్దర్ గా చెప్తారు షెడ్యూల్ అనేది ఎలా ఉంటుందో. సో ఆ విధంగా ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే మీకు ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ ట్రైనింగ్ లో మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ ట్రైనింగ్ కి సంబంధించి రిలేటెడ్ గానే మీకు దాని మీద ఒక టెస్ట్ అనేది పెడతారు. ఆ టెస్ట్ అనేది పాస్ అయితే సరిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది టెస్ట్ అనేది, పెద్ద కష్టం ఏమి ఉండదు. మీరు ఏమి కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఒక ఎస్బీఐ సంస్థ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఈ జాబ్స్ కి సంబంధించి మీకు ఉండాల్సినటువంటి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ ఇక్కడ మీరు చూడండి, సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి అంటే జస్ట్ మీరు 10th స్టాండర్డ్ పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మాక్సిమం మీరు 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్, బిజినెస్ పీపుల్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో జస్ట్ మీరు సింపుల్ స్టెప్స్ అనేవి క్లియర్ చేస్తే సరిపోతుంది. మీకు ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 25 అవర్స్ పాటు కూడా ట్రైనింగ్ అనేది. సో మీరు ఫర్దర్ గా ఎలా వర్క్ చేయాలి ఏంటి అందే కూడా వాళ్ళే మీకు నేర్పిస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేషన్ ని కూడా ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ లోనే వాళ్ళే క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తారు. ఈ యొక్క ఎస్బీఐ సంస్థ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఈ యొక్క లైఫ్ మిత్రాకి సంబంధించి ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, సో దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ ని కూడా మీకు 1 by 1 చెప్తున్నాను. ఇక్కడ మనము ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మీకు క్లియర్ గా ఇమేజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్, బిజినెస్ పీపుల్, ఇక్కడ మనకి వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరికి కూడా సమాన అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. మీకు సాలరీ అనేది ఎలా పే చేస్తారు, అసలు మనకు రెమ్యూనరేషన్ అనేది ఎలా ఉంటుందో కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లో ఇచ్చారు. ఏ లైఫ్ మిత్ర రిసీవ్ ఏ కమిషన్ కంప్లిమెంటెడ్ బై పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్. సో మీ యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు వర్క్ లో జాయిన్ అవుతారు కదా, అందులో మీరు ఏదైతే వర్క్ చేస్తారో దాని మీద మీకు కమిషన్ రూపంలో ఇందులో మీకు అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా అయితే చెప్తున్నారు. సో మనకి ఏదైతే ఈ యొక్క ఎస్బీఐ సంస్థకి సంబంధించి ప్రోడక్ట్స్ ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ కి సంబంధించి మనకి ఏదైతే కస్టమర్స్ కి మనము సేల్ చేస్తామో ఆ కస్టమర్స్ కి సంబంధించి వాళ్ళకు రెఫర్ చేస్తామో అందులో వచ్చినటువంటి కమిషన్ ని బేస్ చేసుకుని మనకి ఇందులో ఆ యొక్క అమౌంట్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. మీ యొక్క పర్ఫార్మెన్స్ పైననే మీ యొక్క సాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో క్లియర్ గా చెప్పాలంటే ఇక్కడ మనకి చూడండి, ప్రొఫెషనల్ అండ్ రెగ్యులర్ ట్రైనింగ్ సెషన్స్. అంటే మనకు ఎస్బీఐ సంస్థలను మనము ఎందుకు వర్క్ చేయాలి అంటే ఎస్బీఐ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్.
ఈ యొక్క సంస్థకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 800కి పైగా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. చాలా పెద్ద సంస్థ కాబట్టి సో మీరు డెఫినెట్గా ఎస్బీఐ సంస్థకి సంబంధించి ఈ ఆపర్చునిటీ అనేది మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది. అలాగే మీకు రెగ్యులర్గా ట్రైనింగ్ సెషన్స్ని కూడా కండక్ట్ చేస్తారు మీలో స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ కావడానికి. అలాగే రివార్డింగ్ కెరీర్ ఆపర్చునిటీ వేర్ లైఫ్ మిత్ర ఎనేబుల్స్ కన్స్యూమర్స్ టు సేఫ్ గార్డ్ దేర్ లవ్డ్ వన్స్ ఫ్యూచర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎర్న్ క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్ బై బికమింగ్ ద ఫేస్ ఆఫ్ ఏ కంపెనీ యాజ్ రినోవ్డ్ యాజ్ ఎస్బీఐ లైఫ్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఎస్బీఐ అనేది చాలా మంచి ఆర్గనైజేషన్ కాబట్టి సో మీరు డెఫినెట్గా ఇందులో వర్క్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఒక ఎస్బీఐ సంస్థ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టులకి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అందరికి కూడా సమాన అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ మనకి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్కి ఇక్కడ మీరు ఆన్సర్ కూడా దొరుకుతుంది. ఇదే వెబ్సైట్లో కూడా మీరు ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో చెక్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు అని చెప్పేసి ఇచ్చారు. అలాగే మీరు ఈ యొక్క లైఫ్ అడ్వైజర్గా జాయిన్ అవ్వాలంటే మీరు ఒక సింపుల్ అప్లికేషన్ ఫామ్ ఉంది. ఆ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే వాళ్ళే మీకు ట్రైనింగ్ అనేది కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి మీకు సర్టిఫికేషన్తో పాటు జాబ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ జాబ్స్కి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు ఇక్కడ పైనకి స్క్రోల్ చేస్తే ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ లాగా ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 8+1 అని చెప్పేస్తుంది కదా, ఇక్కడ ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్కి సంబంధించి ఇక్కడ క్యాప్చా అనేది ఇచ్చేసేసి ఇక్కడ మీరు యొక్క చెక్ బాక్స్ అనేది టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇలా మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసేసి ఇక్కడ మీరు ఆ యొక్క నంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా నెక్స్ట్ ఒక ఫామ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పోస్టల్ అడ్రస్లో మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. తర్వాత ఏజ్ అనేది ఇవ్వండి. తర్వాత మీరు మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా సింగిల్ సెలెక్ట్ చేయండి. తర్వాత క్వాలిఫికేషన్ దగ్గర మీ క్వాలిఫికేషన్ ఇవ్వండి. తర్వాత వాట్ ఆర్ యూ ఆక్యుపేషన్ మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు. సో మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, అన్ఎంప్లాయిడ్ అయితే అన్ఎంప్లాయిడ్, జాబ్ చేసిన వాళ్ళైతే జాబ్ చేస్తున్నామని చెప్పేసి ఈ విధంగా మీరు ఇక్కడ ఆ వర్క్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. సో ఇక్కడ మీరు ఈ విధంగా పోస్టల్ అడ్రస్లో మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. సో ఇక్కడ నేను ర్యాండమ్గా ఇస్తున్నాను, మీరు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. జస్ట్ ఇక్కడ నేను ర్యాండమ్గా మీకు చూపించడానికి ఇక్కడ ఆ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మ్యారిటల్ స్టేటస్ సింగిలా మ్యారీడా. సో ఈ విధంగా మీరు ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఏంటి, సో మీరు ఎంత చదువుకుంటే అంత పెట్టండి. ఇక్కడ నేను ర్యాండమ్గా చెప్తున్నాను. సో మీరు ఓన్లీ 10th చదివితే 10th అని చెప్పేసి పెట్టండి. తర్వాత మీరు స్టూడెంటా, జాబ్ చేసిన వల్ల, అన్ఎంప్లాయిడా, సో ఆ విధంగా మీరు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి 8+2 ఎంత 10 కాబట్టి ఇక్కడ ఈ విధంగా మీరు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏది ఉంటే అది పెట్టండి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ బికమింగ్ ఏ లైఫ్ మిత్ర. We are more than excited to have on board. Our executive will reach out to you within the next 48 hours అని చెప్పేసి చెప్తారు. బట్ మనకు కొంచెం టైం అయితే పడుతుంది. నెక్స్ట్ 48 అవర్స్లోనే కాల్ రాదు. ఎందుకంటే మనకి చాలా మంది అప్లై చేస్తారు, కొన్ని వేల సంఖ్యలో అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి మీకు కాల్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వీలైనంత తొందరగా ఈ యొక్క డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి రిలీజ్ అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి నోటిఫికేషన్ అండ్ అలాగే అప్లై లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒక జాబ్స్ కి సంబంధించి నాకు కామెంట్ రూపంలో అడగండి. డెఫినెట్ గా లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఒక వీడియోని షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.